ఇది కూడా మిద్దె తోటకి సంబంధించిన వీడియో. మన దగ్గర ఉన్న విత్తనాలను ఎలా నిల్వ చేయాలని మా 10th క్లాస్ ఫ్రెండ్ తన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ విధంగా తయారు చేస్తుందండి. మన మిద్దె తోటలో మన దగ్గర ఉన్న విత్తనాలను ఎలా నిల్వ చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెల్లిపోయిన రాధా. నేను ఎదరాడ యూనిట్ ఐసీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు విత్తన గుళికలు చేస్తున్నామండి. విత్తన గుళికలు ఎలా చేస్తామంటే, ముందుగా ఒక గోనె సంచి కానీ లేకపోతే ఒక డ్రమ్ము కానీ తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత విత్తనాలని ఈ డ్రమ్ములో వేస్తున్నాము. ఈ డ్రమ్ములో వేసి వీటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తామండి. తర్వాత మనం విత్తనాల మీద బంకమన్ను చల్లుకుంటూ కొద్దిగా నీరు కూడా వేసుకుంటూ మనం ఇలా సవ్య దిశలో తిప్పుతూ ఉంటామండి. తర్వాత తిప్పుతూ ఉన్న సమయంలోనే తర్వాత మనం ఘనజీవామృతం పొడి వేస్తాము. అదేవిధంగా తర్వాత బూడిద పొడి కూడా వేస్తామండి. ఈ మూడు పొడులు వేయడం వల్ల విత్తనం చుట్టూ ఒక పొరలాగా రౌండ్గా బాల్స్లా తయారవుతాయండి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు. వీటినే విత్తన గుళికలు అంటాము. వీటిని మనం వర్షాలు లేని సమయంలో కూడా పొలంలో చల్లుకోవడం వల్ల తర్వాత వర్షం పడిన వెంటనే ఇవి మొలకెత్తుతాయండి. బాగా మొలక శాతం కూడా చాలా బాగా ఉంటుంది. ఈ విత్తనాలను మనం ఒక 6 నెలల పాటు కూడా నిల్వ ఉంచుకుంటాము. ఇలాగా విత్తనాలు వర్షం పడిన వెంటనే మొలకెత్తుతాయి ఇవి ఇలా చల్లుకోవడం వల్ల. తర్వాత ఇవి వర్షాలు పడేయకముందు మనం చల్లుకుంటాం కాబట్టి ఇవి చీమలు కానీ లేకపోతే పిట్టలు కానీ పురుగులు ఎటువంటి తినడానికి కూడా అవకాశం లేకుండా ఉంటాయండి ఇవి. తర్వాత మనకి విత్తనం నుంచి వచ్చే తెగులు కానీ లేకపోతే భూమి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ కూడా చాలా అరికట్టవచ్చు. ఇది మొలక శాతం కూడా చాలా బాగా వస్తుంది. ధన్యవాదాలండి.